ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అన్నారు నేతలు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెలో నిలిచిపోయారన్నారు. నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు క్రిష్, వైవీఎస్ చౌదరి నివాళులర్పించారు. టీడీపీ నేతలతో పాటు పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు కూడా ఘాట్కి వచ్చి ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన, ఒక ఆదర్శం. ఏ ఆశయాల కోసం జీవించారు, ఏ ఆశయాల కోసం తపనపడ్డారో వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇచ్చిందో అందరికీ తెలుసు. మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలను అవమానించే విధానంలో ఈరోజు ప్రవర్తించడం అంటే ఇది అసలు తెలుగుదేశం పార్టీ ఏనా అనే బాధ కలుగుతా ఉంది. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చన్నారు ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రామారావు గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తుంది. మీరు డొనేట్ చేసే ప్రతి రక్తపు బిందు చాలా మంది జీవితాల్లో వెలుగిస్తుంది. ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు నేతలు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. సినిమా రంగంలో ఉన్నటువంటి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అందులో ఉండేటువంటి ప్రతిదాన్ని కూడా ముఖవంతరంతో ఎదుర్కొని ఎదిగి రాజకీయ రంగంలో ప్రవేశించి రారాజుగా వెలుగొంది సామాన్యుల అసమానం తెలిసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ జీవితం రేపటి తరాలకు ఆదర్శమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్లను ప్రారంభించారు. ఆయన ఎప్పుడు కూడా ఏ పని చేసినా బ్రహ్మాండంగా చేశారు. ఒక ఉత్తమ విద్యార్థిగా, ఆదర్శ ఉద్యోగిగా, గొప్ప కళాకారుడుగా, సంఘ సేవకుడుగా, పరిపాలనా దక్షుడుగా ఎన్టీ రామారావు గారు చూస్తే ఆయనతో ఎవ్వరూ పోటీ పడలేరు. ఆయనకు ఆయనే సాటి. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు టీడీపీ నేతలు.